శ్రీమతే నమః. పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తోంది. మీరు మాకు సింధు జలాలను ఇవ్వకపోతే చైనా మీకు బ్రహ్మపుత్ర నదిని ఇవ్వదు అని. అది ఎంత అలా బెదిరిస్తోందో చూడండి. చైనా పాకిస్తాన్ కి మిత్రదేశం. ఎందుకంటే మొన్న పెహల్గాం దాడి జరిగినప్పుడు కూడా మిసైల్స్ అవన్నీ సప్లై చేసింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఏడుస్తున్న ఏడుపులని పాపం మిత్రదేశమైన చైనా చూసి ఓర్వలేకపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో విత్తనాలు వేసి పంటలు పండించుకునే కాలం. ఈ కాలంలో ఇప్పుడు వాళ్ళకి నీళ్లు వెళ్ళలేదు అని అనుకోండి, ఇప్పుడే తిండి గింజలను కొనుక్కునే స్థితిలో ఈ పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు గనక సింధు జలాల్ని మనం పంపించకపోతే, ఆ సింధు జలాలు లేకపోవటం వల్ల పంటలు పండవు. ఆర్థికంగా కుదేలైపోయిన ఈ పాకిస్తాన్ కి ఇప్పుడు మన నీటిని కూడా సప్లై చేయటం ఆపేస్తే, ఆర్థికంగా దెబ్బతినేసి తిండి గింజలను కొనుక్కుంటున్న ఈ పాకిస్తాన్ ఇకపై తిండి గింజలని తన ప్రజలకి సప్లై చేసే స్థితిలో కూడా లేదు, ఉండదన్నమాట. అది ఇప్పుడు ఏడుపు. ఆ ఏడుపు డైరెక్ట్ గా మనతో ఏడవచ్చు కదా, ఏడవదు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చైనాని బాగా ఉసుగొల్పింది, నువ్వు బ్రహ్మపుత్ర నీరు ఇవ్వకు అని. ఇప్పుడు చైనా ఏం చేస్తోందంటే ఇండైరెక్ట్ గా భారతదేశం మీదకి కవ్వింపు చర్యలకి పాల్పడింది. సెంటర్ ఫర్ చైనా గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జేకే గావో అతను ఏమని చెప్తున్నాడు అంటే, మేము నీటిని ఆపేస్తే అంటున్నాడు. నీటిని ఆపేస్తే ఎవరికి నష్టం? ఎవరికి వచ్చే నష్టం లేదు. అసలు ఫస్ట్ మీరు బ్రహ్మపుత్ర ఏం జరుగుతోంది అనేది అస్సాం మంత్రి ఏం చెప్పారో ఒకసారి వినండి. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ చాలా గట్టి కౌంటరే ఇచ్చారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే జరిగే నష్టం ఏం లేదు అని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది, ఇది ఎప్పటికీ ఇంకిపోదు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35% మాత్రమే. అది కూడా ఎక్కువగా హిమనీనదాలు కరగటం వల్ల, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులోకి చేరుతోంది. మిగిలిన 60 to 70% ఆఫ్ వాటర్ భారత్ లోనే ఉత్పత్తి అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలలో కుండపోత ఋతుపవనాల వర్షపాతము, సుబన్సిరి, లోహిత్, కమెంగో, మానస్సు, ధనసిరి, జియా భరాలి, కోపిలి వంట ప్రధాన ఉపనదులు ఖాసీ, గారో, జైంతియా కొండల నుంచి కృష్ణా, దిగారు, కుల్సీ వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయని చెప్తూ ఇండో చైనా సరిహద్దు దగ్గర ప్రవాహం 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు. అస్సాం మైదానాలలో వర్షాకాలంలో అంటే గౌహతి దగ్గర అన్నమాట 15,000 నుంచి 20,000 క్యూసెక్ల వరకు పెరుగుతోంది. కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారతదేశంలో ప్రవాహాల మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. కాబట్టి ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని చెప్తూ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే బలపడిపోతుంది. నువ్వు ఎంత బెదిరించినా మాకు నష్టం లేదు అంటే, ఇప్పుడు ఏం బెదిరించలేదు, ఒకవేళ బెదిరిస్తే వచ్చే నష్టం లేదు అని చెప్పేశారనమాట. విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పైగా నష్టం వస్తే ఎవరికి నష్టము అంటే బంగ్లాదేశ్ కి నష్టం. ఎందుకంటే అది పూర్తి వ్యవసాయం ఆధారం దేని మీద పడింది అంటే బ్రహ్మపుత్ర మీద మాత్రమే పడింది. ఒకవేళ ఈ నీటిని ఆపేస్తే నష్టం చైనాకి మాత్రమే గాని భారతదేశానికి కాదు. నీటిని ఆపే కేపబిలిటీ చైనాకి లేదు. ఒకవేళ ఆపేస్తే చైనా తను గొయ్యిని తానే తవ్వుకున్నట్లు అవుతుంది. మొత్తం బ్రహ్మపుత్ర అంతా ముంచేస్తుంది చైనాని. అసలు బ్రహ్మపుత్ర నీటిని కనుక ఆపింది అని అనుకోండి, మనకే ఉపయోగం. ఎందుకు అంటే అస్సాం దగ్గర ఏటా ఈ బ్రహ్మపుత్రకి వరదలు వచ్చి చుట్టూ ఈ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలకి వరదలు వచ్చి ఎంతో మందికి బాధ, ఇబ్బంది కలుగుతుంది. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులు అయిపోతున్నారు. కాబట్టి కాస్త ఫ్లో ఆపింది అనుకోండి, వచ్చే నష్టమే లేదు. అయినా అది ఆపలేదు. ఏం చేత అంటే దాదాపుగా ఈ బ్రహ్మపుత్ర రివర్ 70% ఆఫ్ ది రివర్ ఫ్లో మన భారతదేశంలోనే ఉంది. ఒక 30% మాత్రమే ఈ చైనాలో ఉంది. ఈ బ్రహ్మపుత్ర టిబెట్ లో నైరుతిన యార్లాంగ్ అనే ప్రదేశంలో పుట్టి హిమాలయాల్లో లోయల్లో ప్రవహించి అక్కడి నుంచి అస్సాంలోకి వస్తోందనమాట. ఏం ఆపేసినా, ఏం చేసినా ఏమీ చేయలేదు చైనా. బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే ఆపేసుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు అని భారతదేశం కౌంటర్ ఇస్తుంది. కాబట్టి పాకిస్తాన్, నువ్వు జాగ్రత్త విన్నావు అనుకుంటాను కదా, నీళ్లు లేక చచ్చిపోతున్నాము అని ఇంకా గోల పెట్టినా ఈసారి ఇలాంటి నక్క జిత్తులు వేస్తే నరేంద్ర మోడీ గారు చుక్క కాదు కదా, ఇంకేదైనా చేయగలరు.